అంటే మీరు యూత్ గురించి సరే బయ్యారం స్టీల్ యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. అంటే చాలా చోట్ల మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా మందికి ఇంకా ఇళ్ళు రావాల్సి ఉన్నాయి. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏటు నగర్ లాంటి ఏరియాలలో కావచ్చు, దుమ్ముగూడెం, చెర్ల ఇటువంటి మారుమూల ఏజెన్సీ ఉంటాయి. మొన్న గంగారం పోయిన నేను, దుబ్బగూడెం అని ఉంది. అది ఒక విధంగా ఇప్పుడు ఇంటీరియర్ నక్సలైట్ లేక లోపల మారుమూల ప్రాంతం. నేను మా కార్యకర్త వాళ్ళు ఇంట్లోకి చనిపోతే నేను మొన్న పోయినా, అది చూసినాక కనిపించింది అబ్బా అసలు వాళ్ళకి ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అంటే అటువంటి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆల్రెడీ కూడా మన పోయిన 5-10 ఏళ్ళలో కూడా రోడ్ల సౌకర్యం చాలా ముందుగా చేశారు. ఇంకా ఒక 5-10% ఉండొచ్చు. కానీ చాలా చోట్ల ఏంటంటే మంజూరు అయినాక కూడా ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ లేకపోవడం. ఇప్పుడు ఏదైతే నేను దుబ్బగూడెం పోయినని చెప్పాను సార్, ఆడ రోడ్ అంతా అసలు చాలా ఘోరంగా ఉంది. పాపం రోడ్ మంజూరైంది 38 కోట్లతో, నేను ఎంపీగానే అక్కడ మంజూరు చేయించింది ఉంది. కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తలేదు. అంటే అటువంటి చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. ఎందుకంటే విద్యారంగంలో కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ట్రైబల్ సంబంధించిన గురుకులాలు కావచ్చు, వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనం పెట్టడం కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ గారు అయినాకనే అయినాయి. అన్నీ మీరు గత 5-10 ఏళ్ళు చూసుకుంటే కూడా ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ చాలా మెరుగ్గా చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా అయితే మీరు కేసీఆర్ గారి విజయాలు 10 సంవత్సరాల పాలన మీరు సాధించిన అంటే కార్యక్రమాల అభివృద్ధి గురించి చెప్తున్నారు. కేవలం 3 నెలల్లోనే మార్పు వచ్చి, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి వద్దనుకున్న కేసీఆర్ పార్టీని మళ్ళీ కావాలనుకుంటారా ఈ ఎన్నికల్లో అన్నది నా ప్రశ్న. మీకు అనే మాట అదే కదా, కేసీఆర్ గారు చాలా అంటే ఎవరైనా జనరల్ పోయి అడిగితే ఎట్లుండేదంటే కేసీఆర్ బాగా చేసిండు, పెన్షన్లు మంచిగా ఇచ్చిండు, నా పెద్ద కొడుకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు. కానీ అంటే ఇప్పుడు విచిత్రంగా మీరు చూడండి, రోజు చూస్తూ ఉన్నాం కదా, అసలు మీరు అన్న ఏదైతే ఈ 3 నెలలు ఆశ్చర్యంగా ఉంది. అరే పబ్లిక్ ఇంత ఫాస్ట్గా రివర్స్ అవుతారా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. మేము ఊళ్ళలో పోయి ఎక్కడ పోతే నానా బూతులు తిట్టడాలు, ఏమా అనవసరం కేసీఆర్ పోగొట్టుకునేమే, కేసీఆర్ ఉంటే ఈ 10 ఏళ్లలో ఎప్పుడు నీళ్ళ బాగా రాకపోయా, మా పొరాలు ఎండిపోలేదు. ఆ కేసీఆర్ అంటే రైతు బంధు డబ్బులు మీరు గమనించండి, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యవసాయానికే కాదండి, ఆ డబ్బులు టైంకి పడితే ఆ బిడ్డల చదువులకో లేకపోతే హాస్టల్ ఫీజులు కట్టుకోవడానికో దానికో వాళ్ళ వైద్యానికి దేనికో ఉపయోగపడేది. నేనంటే ఆళ్లపల్లి మా ఎంపీపీ గారు ఉన్నారు, ఆ అమ్మాయి మొన్న మాట్లాడి చెప్తుందాక, మా దగ్గర రైతు బంధు పైసలు ఆ రైతు వ్యవసాయం చేసుకోడు, వాళ్ళ బిడ్డ ఫీజు కడతారు, ఈసారి ఫస్ట్ టైం ఫీజు కట్టలేకపోయినా అంటుండు. అంటే కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేసిన, రైతు బంధు అనే రైతులకే కాకుండా వాళ్ళకి వచ్చే భూమి డబ్బులు అట్లా కూడా ఉపయోగపడ్డాయి. అంటే ఈ నిజంగా ఆశ్చర్యం కలిగిందంటే లబోదిబం ఒత్తుకుంటారు జనాలు. ఈసారి అయితే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అండగా రైతులు, పెన్షన్దారులు అండి, ఈ 3 నెలల్లో 1 నెల ఆల్రెడీ ఎగొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్స్ పెంచడం కాదు, ఉన్న యథావిధిగా ఒక పెన్షన్ ఎగొట్టేసింది, ఎగొట్టేసరి ఇవ్వలేదు. మీరు కనుక చూసుకోండి. ఉద్యోగులకు ఏమంటున్నారు, మీకు ఉద్యోగాలకు ఫస్ట్ జీతాలు ఇస్తూనే ఉంటారు, కానీ డిఎల్ ఇస్తారు. గమనించుకోండి మీకు తెలిసిన మీ అన్ననో తమ్ముడు ఉంటే చూసుకోండి, వాళ్ళు అడగని చెప్తారు కదా. అదే చాలా షార్ట్ అని ఎందుకంటే ఫస్ట్ మాట చెప్పారు, చాలా షార్ట్ పీరియడ్లో చాలా మందికి ఒక 6 నెలలకో సంవత్సరానికో వ్యతిరేకత వస్తుంది. కర్ణాటకలో చూడండి మీరు, ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న సీట్లలో 80 to 90% సీట్లు బీజేపీకి వస్తాయి అంటున్నారు. ఎందుకంటే 8 months అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి, ఇక్కడ ఇచ్చిన హామీలే ఇచ్చారు, కాదు వాళ్ళకి టైం బాగా దొరికింది వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ సైడ్ ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు, ఆ నమ్మకం కోల్పోయినారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల్లోనే కేసీఆర్ని మళ్ళీ గుర్తు చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. షార్ట్ అయింది. అది తులం బంగారం అని తులం బంగారం. ఇప్పుడు ఎవరు అన్నాం అనుకోండి, ఏమంటారు, అరే మేము 3 నెలలు అయింది కదా అంటే మేమేమంటున్నాము, అంటే ఒక మాట అంటే మీరు ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న క్యాండిడేట్లు కావచ్చు, మీరు ప్రభుత్వం రావాలనుకుంటారు అంటే అంత మాత్రం అవగాహన ఉండదా మీకు రాష్ట్రంలో ఏముంటున్నా? ఇప్పుడు మీరే తండ్రిగా ఉన్నాడు, కొడుకు ఆకలితో ఉంటాడు, నువ్వు ఎట్లయితే టైంకి భోజనం పెట్టాలి బిడ్డకి, నువ్వు అప్పు తెస్తావా, సొప్పు తెస్తావా, కాళ్ళు పట్టుకుంటావా, ఏళ్ళు పట్టుకుంటా, నీ ఏదో ఒకటి, బట్ కొడుకు టైం పెట్టాలి కదా. కేసీఆర్ తండ్రి పాత్ర పోషించిండు, తెలంగాణకి పోషించిండు కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా అట్లా అనుకుంటే ఈ 3 నెలల్లో చూడండి 18,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు వాళ్ళు. మీరు ఎందుకు అప్పు తెచ్చిర్రు? కేసీఆర్ గారు అప్పు తీసుకోవడానికి కారణం ఏంది? మనం ఏదైతే చెప్పిన పని ప్రజలకు క్షుణ్ణంగా చేయాలా. ఇంకోటి కేసీఆర్ గారు తెలంగాణకి బ్రహ్మాండంగా వాళ్ళు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో, కేసీఆర్ ఎప్పుడైనా కరెంట్ పోయేదా? ఇప్పుడు ఊళ్ళలో కరెంట్ పోయే పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది. పొలాలు ఎండుకపోయి నీళ్లు వస్తలేవు, రైతు బంధు పైసలు వస్తలేవు, తులం బంగారం ఎటు పోయిందో పోయింది. అసలు మీకు అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చేదే సరిగ్గా ఇస్తలేరు మీరు. ఇక పాపం మా మహిళలు అయితే అన్యాయం,
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే బిడ్డ 18 ఏళ్ళు నిండింది అనుకోండి 2,500 వస్తాయి. ఇంకా మహిళ తల్లి ఉందనుకో 2,500 వస్తాయి. అత్తుందనుకో పెన్షన్ ఎట్లా పెరుగుతాయి. అంటే ఎట్లా అంటే కళ్ళు మూసుకున్నారు, ఏముంది కేసీఆర్ చేసినాం కదా ఈసారి కాంగ్రెస్ వేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో తల కొట్టుకుంటున్నారు, ఏమేమి చెప్పిర్రే వీళ్ళు ఇది ఒక్కడ రావట్లేవు అంటున్నారు. అంటే ఆ మార్పు ఏదైతే కాంగ్రెస్ ప్రజలు మార్పు అనుకుని మొన్న ఓటేసిండ్రో ఆ మార్పుతోనే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. ఎందుకంటే మేము ఉంటేనే అడగలుగుతాము, మేము ఉంటేనే కొట్లాడగలుగుతాం. నేను ప్రశ్నించే గొంతుకనైతా రేపు నాడు బాజాబ్తో కూడా ఆ రోడ్ ఎక్కి అరే భయ్ మీరు చెప్పిన తులం బంగారం మేము మా ఆడబిడ్డలకు పక్కా ఇస్తాం 2,500 రూపాయలు అని అడుగుతాం మేము. అరే పెన్షన్ పెంచుతాను పెంచుని అడుగుతాం. అరే 2 లక్షల రుణమాఫీ ఏమని చెప్పండి. 9 ఎట్లా అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు తీసుకుంటే మళ్ళీ ఒకళ్ళు కట్టేసి ఉంటే మళ్ళీ తీసుకోండి 2 లక్షలు December 9 తీసేస్తారు, మరి ఫస్ట్ క్యాబినెట్లో అప్రూవ్ చేస్తామన్నారు. అంటే నేనైతే మీ మాటలు మీకే చెప్తున్నాను, నేనేం కొత్త కల్పితం చెప్పట్లా. ఈ ప్రజలందరూ కూడా అంటే వాళ్ళు ఒకళ్ళు డేట్ పెట్టకుండా 100 రోజుల్లో చేస్తామని చెప్పకుండా ఉంటే అవునులే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది కదా ఓ 6 నెలలు సంవత్సరం ఆదు అనుకున్నాం. మీరు చెప్పిన మాటలే మీరు చెప్పిన డేట్లే మీకు గుర్తు చేస్తున్నాం. సో ప్రజలకు ఖచ్చితంగా మళ్ళీ అవి మా డిమాండ్ ఏంది, ప్రజల పక్షాన ఉండి ఏదైతే ప్రజలు ఆశించిండ్రో అవి వాళ్ళకు చేరయ్యే విధంగా మీ వరకు మీ మనిషిగా మీ గొంతుకై మీ తరపు నేను కొట్లాడతా అని నేను అంటున్నాను. ఓకే. సో ఈ నియోజకవర్గంలో మీరు ఇక్కడ 2 అభ్యర్థులనే కాదు 3 మంత్రులను కూడా మీరు కాంపీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ములుగు నుంచి సీతక్క ఉన్నారు, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల గారు, పొంగులేటి గారు ఉన్నారు. సో 3 మంత్రులను అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక 3 కీలకమైన వ్యక్తుల్ని వారి నియోజకవర్గాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు దానికి ఏమైనా ప్లాన్ ఉందా? అంటే నేను ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు ముగ్గురు కూడా ఇప్పుడు ఒక మాట మొన్న మార్పుతోటి సీతక్క అక్కడ సీతక్క ఆల్రెడీ పోయినసారి ఎమ్మెల్యే ఉండే వారికి ఓటేసిండ్రు. ఏదైతే తుమ్మల గారు కావచ్చు, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ ఓట్లే చేసిండు. వాళ్ళు పోటీ చేసేది ఇక్కడ మా స్థానంలో ఎస్టీ కాన్స్టిట్యూన్సీకి వచ్చి 3 మంత్రులు వచ్చి ఇక్కడ పోటీ చేయట్లే. అంటే ఓటు జనంలో ఏంది 3 మంత్రులకు ఓటేయాలా లేకపోతే పోటీ చేసే వాళ్ళకి ఓట్లేయాలా, అంతే కదా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీగా వాళ్ళు ఎన్ని రకాలైన ఏవైనా లొంగదీయడానికి చేయొచ్చు, కానీ ప్రజలంత పిచ్చోళ్ళు కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ పల్లెటూరులో కుగ్రామం ఇక్కడ మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఉన్న తండాలు ఏ బావి దగ్గర చెట్టు కింద కూర్చున్నట్టు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పొరపాటు జరిగిందని చెప్పి అందరూ కూడా తప్పిదం జరిగిందని పశ్చాత్తాపడు 100%. మీరు ఇదే మీ ఛానల్ ద్వారా మీరు పోయి కనుక్కోండి. అంటే విపరీతమైన ఆ మార్పు ఉంది. సో ఆ మార్పు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తా. అయితే ఆ మార్పుతో వాళ్ళు మొన్న గెలిచారో అదే మార్పుతో కేసీఆర్ గారి రివర్స్ అవుతుంది పక్క 100% అవుతుంది. ఓకే. సో ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే కొత్త హామీలు ఏమైనా ఉన్నాయి ఇంకా? ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు, కొన్ని పనులు చేసినామని చెప్తున్నారు. ఈసారి గెలిపిస్తే మరొక 5 సంవత్సరాలకు అంటే మీరు ఇవ్వబోయే హామీలు ఏమున్నాయి? మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు మరియు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చేతులు జోడించి వారిని విజ్ఞప్తి చేసేది, మీ ఆడబిడ్డగా మేము మరొకసారి మీ ముందుకు వస్తున్నాం. మీ దయ వల్ల నేను ఒకసారి పార్లమెంట్ భారతదేశ చరిత్రలో ఒక లంబాడ ఆడబిడ్డగా నేను పార్లమెంట్ అడుగుపెట్టిన. 75 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా ఒక గిరిజన మహిళకు టికెట్ ఇవ్వలే లంబాడ. ఓకే. కానీ మళ్ళొక్కసారి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పటికీ మేము చాలా చోట్ల దుమ్ముగూడెం కానీ చెర్ల కానీ ఇక్కడ మహబూబాద్లో కావచ్చు, నామలపాడ మన ఏదైతే ములుగు మన ఇల్లెందు నియోజకవర్గం కావచ్చు, ములుగులో కావచ్చు, ఇవన్నీ ఏకలవ్య స్కూల్స్ కూడా మేము అన్ని తీసుకొచ్చినాం. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి, చాలా పనులు చేశాం. అంటే కేంద్రంలో అధికారం లేకపోయినా నేను ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తిని ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయి కూడా ఇప్పుడు బయ్యార ఉక్కు పరిశ్రమ కోసం కావచ్చు, ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించిన ఇంతకుముందు పాండురంగం అవి కావచ్చు, ఇంకా మెరుగ్గా ఈ పార్లమెంట్కి సంబంధించిన ఇంకేమైనా గొప్ప అంశాలు ఏవైతే ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడానికి అందరికీ ఉపయోగదాయకంగా ఉండేటట్టు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నేను కొట్లాడి తీసుకోవడానికి నాకు మీరందరూ శక్తిని ఇవ్వండి.